5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న వారికి ప్రాణ స్నేహితుల్లా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని తెలిపారు. పింఛన్లు వెరిఫికేషన్ చేసి అనర్హులను తొలగిస్తామన్నారు. అర్హులకు ఎంతైనా ఖర్చు పెడతాను కానీ అనర్హులు పింఛన్లు పొందితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. ముందుగా శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్, కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం అక్కడ స్వయంగా కాఫీ చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి కుటుంబ నేపథ్యం, స్థితిగతులు తెలుసుకున్న సీఎం దుకాణం పెట్టుకునేందుకు రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కోదండ రామాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాగా చదివించాం మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్ లో మిగిలినిచ్చి 1 లక్ష రూపాయలు అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ, 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. 1 లక్ష రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చూసుకొని ఇచ్చి ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ల కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఇది అవుతుంది. గది స్లాబ్ ఓపిక లేకుండా అంతే వదిలేదు. ఎంత ఇస్తారు ఇంటికి? ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు. పార్టీ ఒక 2,50,000 ఇస్తాం. ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం. నీట్గా ఇల్లు కట్టి ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేస్తాం. పింఛన్ల పంపిణీ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం పాల్గొన్నారు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు చూడాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నానని తెలిపారు. 5 కోట్ల ప్రజలే తనకు హైకమాండ్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శ నేత వస్తే అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు. పారిపోతా ఉంటే కందకాలు దివేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఈ రోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడుగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు గాని 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోని అత్యధికంగా 4,000 రూపాయలు పింఛనిస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో అనర్హులు కూడా పింఛన్లు తీసుకున్నారని ధ్వజమెత్తారు. పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టి వారందరినీ తొలగిస్తామని వెల్లడించారు. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్ కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడా పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తా ఇమ్మీడియట్ గా 1 నిమిషంలోనే. గడిచిన ప్రభుత్వంలో మీరు చూస్తే నేను ఏ ఉద్దేశంతో అయితే మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛనని, ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. నేను అందుకనే వెరిఫికేషన్ చేయమన్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి జరగాలి. డబ్బులుండే వాళ్ళకి కానీ ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వికలాంగులందరి, దివ్యాంగులందరివి వెరిఫికేషన్ చేయమన్నాం. ఆ వెరిఫికేషన్ చేస్తే వాస్తవాలు వస్తాయి. ఎవరైతే అర్హులుంటారో వారికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్హులు కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా, మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని రికమెండ్ చేసిన కూడా వదిలిపెట్ట. రాష్ట్రంలో రహదారులను గుంతలు లేకుండా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చంద్రబాబు హామీ ఇచ్చారు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు, గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. 1 నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్లీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికి మరొకసారి హామీ ఇస్తున్నా. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయంటే
ఒక నమ్మకం. చెప్పింది చేస్తారని నమ్మకం ఉంటేనే బయట వాళ్ళు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఒక్క ఇండస్ట్రీ రాలా. పరిశ్రమ రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా. అందుకని ఆ రోజు ఆదాయం పెరగలేదు, అందుకే అప్పులు చేశారు. ఈ రోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఎల్లమందలో గ్రామసభ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్ప కొండకు వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. త్రికూటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం పూజలు చేశారు. అనంతరం వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికారు. నమో నమః శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ